ఇది మన సంగారెడ్డి టు నాందేడ్ వెళ్ళే హైవే. ఇది మన సంగారెడ్డి నుంచి రైట్కి వెళ్తే మనకి నాందేడ్ వెళ్ళే హైవే 6 లైన్ హైవే. ఇది ఈ 6 లైన్ హైవే నుంచి మనకి ఏంటంటే ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే 8 ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది. 8 ఎకర్స్ 7 గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది. మనకి ఇది రకంగా డబల్ రోడ్ వెళ్ళాలి, సబ్ రోడ్. ఇది 5.5 కిలోమీటర్ డామ్ రోడ్ వెళ్ళాలి. ఇది మనకు ఒక 1/2 కిలోమీటర్ 33 ఫీట్ లక్షపడ దారి వెళ్ళాలి. వెళ్తే మనకి ఏంటంటే 8 ఎకర్స్ 7 గుంట ల్యాండ్ ఇది సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. మనకి 20 lakhs పర్ ఎకర్ చెప్తున్నారు. ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది మొత్తము. మనకి ఏంటంటే 4 బోర్వెల్స్ ఉంటుంది. ఇంట్లో మన 3 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంటుంది, 5000 కెపాసిటీ కలిగింది. ఒక 1/2 ఎకర్లో మన చేపల చెరువు ఉంటుంది. గేట్ ఫెన్సింగ్ ఉంటుంది మనకు. ఈ రకంగా మనకు గట్టులకు ఏంటంటే గట్టుల్లో ఎక్కడైతే మన బౌండరీస్ ఉన్నాయో బౌండరీస్లో మనకు మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు, నేరేడు చెట్లు, ఈ రకంగా చెట్లు ఉంటాయి. మనకి ఈ రకంగా గేటు ఫెన్సింగ్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఈ ల్యాండ్కి ఏంటంటే మనకు 8 ఎకర్స్ 7 గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. దీనికి ఏంటంటే మనకు నేషనల్ హైవే 161 సంగారెడ్డి టు నాందేడ్ వెళ్ళే హైవే ఏదైతే ఉందో అది మనకు బాచిపల్లి దగ్గర దిగాలి. బాచిపల్లి దగ్గర దిగిన తర్వాత మనకు లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకు మీర్ఖాన్పేట తర్వాత రాపర్తి విలేజ్, మన కల్హేర్ మండల్ వస్తుంది. రాపర్తి విలేజ్ వస్తుంది. రాపర్తి విలేజ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన 33 ఫీట్ నక్షపడ దారి ఉంటుంది. ఆ దారి నుంచి వెళ్ళంగానే మనకి ల్యాండ్ వస్తుంది. మన సంవత్సరాల మొత్తం ల్యాండ్ వల్ల మనకు కార్ వస్తుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ ఉంది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ రేటు 28 to 30 lakhs పర్ ఎకర్ నడుస్తుంది. ఈ ఫార్మర్ అర్జెంట్ ఉంది కాబట్టి అమ్ముతున్నారు. మొత్తం వరి బండే పొలం ఇది. వరి నారు వేసినారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక 10 రోజుల్లో వరి నారు ఏంటంటే మొత్తం పొలం మొత్తం నాటే విధంగా పెట్టుకున్నారు వాళ్ళు. సంవత్సరాల మొత్తం వరి బండే పొలం ఇది. 3 పంటలు తీస్తారు ఇంట్లో. ఇంకోటి ఏంటంటే ఫార్మర్కి చాలా అర్జెంట్ ఉండడం వల్ల ఏంటంటే 20 lakhs పర్ ఎకర్ సేల్ చేస్తున్నారు. సంవత్సరాల మొత్తం ల్యాండ్ వల్ల మనకు కార్ వస్తుంది. ఈ గట్టులకు ఏంటంటే మనకు మొత్తం మామిడి చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు, అల్లనేరు చెట్లు అలా చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే 5000 కెపాసిటీ కలిగిన ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది. 1/2 ఎకర్లో మనకి ఏంటంటే మనకు చేపల చెరువు ఉంది. మనకు 4 బోర్వెల్స్ ఉన్నాయి. ఫుల్ వాటర్ సోర్స్ కలిగింది. మనకు బోర్వెల్లలో ఫుల్ వాటర్ ఉంది. ఒక బోర్వెల్ చార్లు వేస్తే మనకి ఈ రకంగా వాటర్ పడేస్తుంది. ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో ఈ రకంగా మనకు వాటర్ పడేస్తుంది. ఒక బోర్వెల్ చల్లేస్తే ఇలాంటి వాటర్ 4 బోర్వెల్లలో ఫుల్ వాటర్ ఉంది. మనకు 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. 2 ట్రాన్స్ఫార్మర్లు అయితే 3 phase, ఒక ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ ఉంటుంది. మనకి గేట్ ఫెన్సింగ్ ఉంటుంది. అర్జెంట్ సెల్ ప్రాపర్టీ. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. ఇది 54 ఖాసరా పాణి ఆర్వార్ ఇక్కడ అంతా క్లియర్గా ఉంది. ఇది బీసీ వాళ్ళ ప్రాపర్టీ. మొత్తం A to Z డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది. 3 ట్రాన్సాక్షన్ జరగడం, అమ్మకం కొనుగోలు జరగడం జరిగింది 3 సార్లు. మొత్తం పేపర్స్ అన్న అంతా ఆల్ క్లియర్గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను, చూస్తుండండి. మా దగ్గర అన్ని ప్రాపర్టీలలో ఇది తక్కువ రేట్ ప్రాపర్టీ అంటే ఇది ఒకటే. మన హైవేకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలాంటి సంగారెడ్డి డిస్ట్రిక్ట్, కల్హేర్ మండల్, రాపర్తి.